హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇవాళ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ వాడుతున్న భాష. అయితే ఈ మధ్య ఆల్రెడీ నాగార్జున సార్ 2 సార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ మళ్ళీ అదే మాటల విషయంలో కొంచెం హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో యష్మి నాగమణికంఠను ఉద్దేశిస్తూ ఒక కామెంట్ చేసింది. సో దానికి మణికంఠ కూడా కొంచెం హర్ట్ అయ్యాడు. సో అలాంటి కామెంట్స్ పదే ఎందుకు వస్తున్నాయి, అలాంటి కామెంట్స్ చేయడం వల్ల బయట ఈ షో పైన బయట ఆడియన్స్కి ఎలాంటి రిఫ్లెక్షన్ వెళ్తుంది అనే దానిపై వంశీ గారితో మాట్లాడదాం. వంశీ బ్రో. సంతోష్ బ్రో. సో నిన్న యష్మి నాగమణికంఠ గురించి మాట్లాడింది కదా. సో అసలు మగాడిలో కన్సిడర్ చేయట్లేదా అన్న ఒక కామెంట్ కింద వెళ్ళింది అది. సో పదే అంటే నాగార్జున సార్ ఇలాంటి మాటల గురించి వార్నింగ్ ఇస్తున్నప్పటికీ మళ్ళీ రావడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఫస్ట్ ఆ కామెంట్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి మీద ఇంకో మనిషికి సదభిప్రాయం ఉండడం అనేది కామన్. అవును, అది చెడ మంచి అనేది సపరేట్ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెడు ఉన్నప్పుడు అంత ఓపెన్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ దట్టు బిగ్ బాస్ హౌస్, మైకులు ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ రికార్డ్ అయిపోతుంది, చూస్తూ ఉంటారు, ఎవ్రీథింగ్ రికార్డ్ అయిపోతుంటుంది అక్కడ. ఇట్లా మాట్లాడడం సరికాదు. మళ్ళీ అందులో హట్ చేసే విధంగా మాట్లాడద్దు. ఇప్పుడు చూసుకుంటే నాగమణికంట వాళ్ళ టీంలోనే ఉన్నాడు పర్సన్ కూడా. వాళ్ళ టీంలో ఉన్న నువ్వు వాడిని ఎట్లా తిడతావు, ఎట్లా అంటావు? కరెక్ట్ కాదు కదా. చూసే ఆడియన్స్ కూడా ఈమె ఇప్పుడు యష్మి డైరెక్ట్గా వాళ్ళ ప్లాన్లోకి కావాలని రాలేదు, ఒక స్వాపింగ్తో వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏముంటుంది, ఒక డౌట్ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ మన టీమ్ చీఫ్ అయినటువంటి నిఖిల్ ఏమన్నాడు, ఈమె మన విషయాలన్నింటినీ అక్కడ చెప్పడానికి వచ్చిందా అన్నట్టు ఒక అనుమానంతో ఉన్నాడు. ఇప్పటికీ ఆమె వచ్చినా కూడా ఏదో ఓకే నా ప్లాన్లోకి ఒకళ్ళు వచ్చిర్రు అన్నట్టు సంతోషం లేడు అతను, ఒక డౌట్ఫుల్గా ఒక అనుమానంతో ఉన్నాడు. అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి మనకంటే టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది యష్మి. నువ్వు ఎప్పుడు నామినేషన్లకు వచ్చినా నేను నిన్నే నామినేట్ చేస్తా, ప్రతి వారం నేను నామినేషన్ చేస్తూనే ఉంటాను అనుకుంటూ మాట్లాడుతుంది. అయితే ఈ టార్గెటెడ్గానే మనల్ని ఈ మాటలు మాట్లాడింది అనేది మనం కాదు, ఓవరాల్గా జనం అనుకుంటున్న టాకే ఇది. ఓకే, బట్ ఆ సిచ్యువేషన్ చూసుకుంటే అంటే బయట లాన్లో సోఫాలో కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటే టైంలో వచ్చిన డైలాగ్ అది. ఇంట్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారంటే ఒక 4 ఉన్నారంట. అయితే దానికి నిఖిల్ ఏమంటాడంటే నాగమణికంఠ ఉన్నాడు కదా అని అంటే నువ్వు కన్సిడర్ అని అసలు ఒక అబ్బాయిల కింద కన్సిడర్ చేయాలని మాట్లాడాడు. సో అది ఆ ఓవరాల్ డిస్కషన్ చూస్తుంటే నిజంగా అంత సీరియస్ గా టాపిక్ అయినా మాట్లాడిపిస్తుంది, లేకపోతే కావాలని అన్నట్టు 100% సీరియస్ గానే మాట్లాడింది. సిల్లిగా మాట్లాడాల్సిన అది కాదు. అంత సింపుల్ గా మాట్లాడదు, అదేమున్నా మళ్ళీ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటది మనిషి. ఏదో జోక్ గా అనడాలు అట్లాంటివి ఏమి ఉండవు. మళ్ళీ మొగాడు కాదు అనేది అసలు లెక్కనికే చేయమన్నది అది సింపుల్ జోక్ గానే మ్యాటర్ కాదు. అది చిన్న కామెంట్ కాదు, పెద్ద కామెంట్. అది కావాలనే టార్గెటెడ్ గానే యష్మి మణికంఠను టార్గెట్ చేసి మాట్లాడింది. అందులో డౌట్ అవసరమే లేదు. అది మనం కాదు, జనరల్ ఆడియన్స్ ఎవరు చూసినా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆ కామెంట్ కి దాని తగ్గట్టే రియాక్ట్ అయ్యిండు. కొంచెం మీరు ఎంత ఉన్నా కూడా రిజర్వ్ లిమిట్ లో ఉండాలన్నాడు. అవును, ఇంకోసారి అంటే నేను ఊరుకోను అన్నాడు. సో అక్కడ నాగమణికంఠ కాబట్టి అంత సిచ్యువేషన్ అంత సింపుల్ గా వెళ్ళిపోయింది. లేకపోతే అది పెద్ద గొడవ అయిపోయింది. నిఖిల్ గానీ, పృథ్వీ గానీ, నబీల్ గానీ ఇంకెవరున్నా కూడా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ కామెంట్ ఇప్పుడు ఒక మగాడు అనే టాపిక్ కింద వస్తే అది ఒక మనిషి దాన్ని ఏమంటారు హ్యూమిలేట్ చేసినట్టు, కొంచెం తగ్గించినట్టు బాగా పెడదంటే ఒక మొగాడు చచ్చిపోయినట్టు. సీరియస్ కామెంట్. సో దాని అంత కామెంట్ ని తీసుకొని కూడా నిలబడ్డాడంటే ఇక్కడ మైండ్ సెట్, నాగమణికంఠ మైండ్ సెట్ గురించి. అసలు నాగమణికంఠ ఎప్పటి నుంచి చాలా వీక్ గా ఉన్నాడు. అంటే మనిషి కనిపించడానికి ఫిజికల్ గా వీక్ గా ఉన్నాడేమో, బట్ మెంటల్లీ అయినా అతను ఆ గేమ్ పరంగా ఆడడం వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఓకే, మనం ఒక నామినేషన్ చేసినప్పుడు కూడా టార్గెట్ బేస్ గా నామినేషన్ చేయడు నాగమణికంఠ. ఒక గేమ్ పరంగా చూస్తాడు, అతని అందులో ఉన్న లోపాలు ఏంటి ఇవన్నీ చూసి ఆడతాడు మణికంఠ. కాబట్టి ఇవన్నీ మాట్లాడడం మనల్ని డౌన్ చేద్దామని, ఇంకా తొందర హౌస్లో నుంచి వెళ్ళగొట్టాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడి మనల్ని ఆటో పరంగానైనా, మెంటల్గా అయినా, ఫిజికల్గా అయినా మనం తగ్గించాలని ఇట్లాంటి గేమ్స్ ఆడుతున్నట్టు ఈవెన్ యష్మి కాదు చాలా మంది కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ లో వీళ్ళు ఓడిపోయారు, బెలూన్ గేమ్ లో ఓడిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒకటి తీసేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ టార్గెట్ బేస్డ్ అందరూ ఒకటే గుర్తు గుద్దినట్టు అందరూ ఒకటే ఓటు వేసినట్టు నాగమణికి వేశారు. ఆ టార్గెటెడ్ గా అనిపించింది. ఏ నాగమణి కంటే సోనియా అసలు ఏమాడింది, ఏం గేమ్ ఆడింది అసలు, ఏమాడింది అసలు? ఇప్పుడు జనాలు కూడా కోరుకుంటుంది సోనియా కంటే మణికంటే చాలా బెటర్, 100 రెట్లు బెటర్. అసలు సోనియా చేయాల్సిందని చాలా మంది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు
ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఉంటదని తెలిసే నేను నిఖిల్ దాంట్లోకి వెళ్ళానని ఫస్ట్ అంటే ఇక బిగ్ బాస్ ఆప్షన్ లేదు కాబట్టి తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఫస్ట్ గేమ్ లో ఓడిపోయినాక నాగమంటి కంటనే ఎందుకు టార్గెటెడ్ గా అది యష్మినే కావాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి రియాక్ట్ అయింది, అవన్నీ తీసేద్దాం అన్నప్పుడు యష్మి రియాక్ట్ అయింది. యష్మి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లాన్ లోకి వచ్చిన చివరి వ్యక్తి, చివరి మీన్స్ స్వాప్ అయిన వ్యక్తి యష్మి. ఆమెకు ఫస్ట్ రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆ ప్లాన్ ని ఒక భూస్థాపితం చేద్దాం అంటే ఆలోచనతో ఆమె ప్లాన్ లోకి వచ్చినట్టు చూస్తేనే అర్థమైపోతుంది. నిఖిల్ కూడా ఒక అనుమానం వ్యక్తం చేసిండు కూడా. సో చూస్తుంటే ఫస్ట్ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత వెంటనే సోనియా అందుకుంది, అవును మణికంఠనే. నెక్స్ట్ యాక్చువల్ గా పృథ్వీ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోద్ది, జనరల్ ఆడియన్స్ ఎవరు చూసినా తెలిసిపోద్ది రియాక్ట్ అవుతారు అనేది. సో నాగమణికంఠ అసలు యాక్చువల్లీ నాగమణికంఠ గేమ్ లో ఉంచితే ఇంకా నిఖిల్ ప్లాన్ గొప్పగా ఉండదేమో, ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు నాకు తెలిసి సోనియా అంత గొప్పగా ఆడే ప్లేయర్ అయితే కాదు, అందులో కాదు. యష్మి వచ్చింది బట్ వీళ్ళు నమ్మట్లేదు, యష్మి నమ్మట్లేదు, తెలియదు. పృథ్వీ ఎప్పుడు సైకోలా బిహేవ్ చేస్తాడో అర్థం కాదు. సో ఇప్పుడు ఓన్లీ వీళ్ళని నమ్ముకొని నిఖిల్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం అనేది ఆ కత్తి మీద సాంబు లాంటిది, అట్లాంటిది. సో అక్కడ చూస్తేనేమో సీత ప్లాన్ చాలా గొప్పగా ఉంది. యాక్షన్ చెప్పాలంటే వాళ్ళందరూ ఏదో అసలు సీతకి ఏకపక్షంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. అసలు బిగ్ బాస్ ఇంకో ఆప్షన్ ఇచ్చి ఉంటే అసలు మొత్తం ఖాళీ అయిపోయింది, ఆ ప్లానే ఖాళీ అయిపోయింది. అది కూడా ఫస్ట్ నుంచి మన జనరల్ ఆడియన్స్ చూస్తే అర్థమైపోయింది, ఓకే సోనియా ఎటు వెళ్తుంది, పృథ్వీ ఎటు వెళ్తాడు అనేది జనరల్ ఆడియన్స్ చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు ఎటు వెళ్తారు అనేది. సో అదే ఇప్పుడు ఆయన గేమ్ నుంచి బయటకు పంపించడం కూడా ప్లాన్ అంటే ఒక ప్లాన్ గానే, అంటే మనిషిని తగ్గిద్దాం ఇంకా. మనోడు ఒక మెంటల్ గా అంటే భార్య పిల్లలు ఇది ఒక మనోడు ఒక డిప్రెషన్ లో ఎప్పుడు ఉంటాడు, అది ఎప్పటికీ ఉంటది, ఎవరికైనా ఉంటది. చాలా కాపాడుకున్నాడు, ఎవరేమన్నా కూడా దాన్ని పెద్దగా రచ్చ చేయట్లేదు దాన్ని చేసి డైవర్ట్ చేయట్లేదు, దాన్ని ఆట మీద ఫోకస్ చేస్తాడు. కావాలనే కొంచెం తగ్గించి మొత్తానికి మనల్ని హౌస్లోకి వెళ్ళకూడదు టార్గెట్ బేస్డ్ గానే అందరు కలిసి, ఒకరిని కదా అందరు కలిసి. ఇప్పుడు నామినేషన్ లో చూస్తే 5 నామినేట్ చేశారు మణికంఠ, టార్గెట్ బేస్డ్ గానే అనిపిస్తుంది. బట్ ఎంత టార్గెట్ చేసిన కొద్దీ ప్రేక్షకులు మణికంఠ అంత లేపుతున్నారు. నాకు నామినేషన్ విషయంలో కూడా అదే అనిపించింది, అంటే ప్రతి ఒక్కరు వచ్చి నువ్వు ఎమోషనల్ గా వీక్, ఫిజికల్ గా వీక్ అది అని మాట్లాడుతున్నారు. థర్డ్ వీక్ ఆయన గేమ్ చూస్తే నాకు గేమ్ ఇచ్చిండు ఆయన. సో అలాంటి క్యాండిడేట్ ని వాంటెడ్లీ నామినేషన్స్ కూడా పర్టికులర్ రీజన్ చూస్తే ఇది కూడా రీజన్ అనిపిస్తుంది, అట్లాంటి రీజన్ చెప్తున్నారు, అది ఏందో అర్థం కాదు. బట్ మణికంఠ నామినేషన్స్ ఎట్లుంటాయి వ్యక్తిత్వంగా, అసలు ఆయన చెప్పడం నాగమణికంఠ ఏదో నన్ను ఆ రోజు ఇట్లా అన్నాడు, ఈ రోజు అట్లా అన్నాడు, ఆ నామినేషన్ ఉంటది. రివెంజ్ నామినేషన్లు ఉండవు, అసలే ఉండవు. టార్గెటెడ్ నామినేషన్స్ ఇట్లా ఉండవు, నన్ను వీళ్ళు చేశారు నేను వాళ్ళని చేశాను అట్లా ఉండదు. పర్టికులర్ గా వీళ్ళని ఏం లోపం అది చెప్తే కూడా మనకు కూడా రియలైజ్ అనిపిస్తుంది, కరెక్టే ఇది కరెక్టే రీజనబుల్ నామినేషన్ అనిపిస్తుంది మనకు, అట్లా ఉంటది నామినేషన్. బట్ ఈ నామినేషన్ మణికంఠ అయితే టార్గెట్ బేస్డ్ గానే ఇంట్లో వ్యవహరిస్తున్నారు అనేది అనిపిస్తుంది. ఓన్లీ యష్మిన్ కాదు, మిగతా వాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు నిఖిల్ ప్లాన్ అయితే చాలా కోల్పోయారు. లేదు నాకు తెలిసి నిఖిల్ ప్లాన్ లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా వెళ్ళిన తర్వాత ఎవరు ఆ ప్లాన్ లోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు. ఒక అది తెలిసిందే, పృథ్వీ వెళ్తారన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైతే సోనియా వెళ్ళిందో ఆ తర్వాత ఆ ప్లాన్ లోకి వెళ్ళడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. వెళ్దామని కొందరికి ఉంది కావచ్చు, అటు నుంచి చాలా మంది వెళ్తున్నారు, ఇటు నుంచి కూడా మనం వెళ్ళాలని కొందరు అనుకున్నారు కావచ్చు. ఎప్పుడైతే సోనియా వెళ్ళిందో అప్పుడే అందరూ ఇంకొకటి మన నిఖిల్ కూడా ఫస్ట్ వీక్ లో ఉన్నంత ఎనర్జీ, ఫస్ట్ వీక్ లో ఉన్నంత ఆ జోష్ ఇప్పుడు లేదు. మొత్తం సోనియాకు సరెండర్ అయిపోయినట్టుగా మనిషి కనిపిస్తున్నాడు. అంత ఫస్ట్ నుంచి చీఫ్ గా ఉన్నాడు, పోతుంటే మనం గ్రాఫ్ డౌన్ అయిపోతుంది, టీం కూడా వీక్ అయిపోతుంది చూస్తుంటే. సో నిన్న యష్మి వల్ల క్లాన్ లోకి వచ్చినప్పుడు కూడా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే, ఈమె వచ్చింది మనకు ప్రే చేయడానికి కాదు, ఇక్కడ నుంచి అటు మాటలు మోయడానికి అని, అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిండు సోనియాకి అంటే. సో దాని గురించి అంత దారుణంగా ఎందుకు అంత అట్లా చేంజ్ అయిపోయింది అంటే, బిగ్ బాస్ లో బయట ట్విట్టర్ లో అయినా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి సోనియా మీద, తెలిసిన విషయం. అయితే యాక్చువల్లీ నిఖిల్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ బిగ్ బాస్ లో, కానీ ఒక వ్యక్తికి సరెండర్ అయిపోయి గేమ్ ను మొత్తం కరెక్ట్ కాదు. ఆయన కొంచెం బయటికి రావాల్సి ఉంది. ఒకవేళ అప్పుడు సోనియా కూడా ఉంది, ఒకవేళ పృథ్వీ ఒకవేళ
చీఫ్ అయి ఉంటే నేను అటదికి వెళ్ళిపోయేదాన్ని అని కూడా మాట్లాడింది. అటదికి వెళ్ళిపోయేదాన్ని అన్న. అంటే ఈవెన్ సోనియా కూడా నిఖిల్ మీద కాన్ఫిడెంట్ లేదు. ఒకళ్ళు పృథ్వీ సైడ్ వెళ్ళిపోయేది. నిఖిల్ కూడా ఏ సైడ్ ఇట్లా క్లారిటీ ఉన్నట్టు ఉండదు. సేపు సీత వాళ్ళతోటి కొంచెం బానే ఉన్నట్టు కనిపిస్తా ఉంటాడు. అక్కడ మాట్లాడుతా ఉంటాడు. మళ్ళీ ఎట్ టైం అరే బాగాలేదు బానే ఉంది కొంచెం చేంజ్ వచ్చిందని అనుకునే టైంకి మళ్ళీ సోనియాతో మాట్లాడతాం. సో ఆయన క్లారిటీ లేదు, ఫస్ట్ క్లారిటీ లేదు, ఒక స్టాండర్డ్ లేదు, లేదు. చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ కాస్త చాలా వీక్ అయిపోతున్నాడు. ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది? ఇలానే కంటిన్యూ అయితే నాకు తెలిసి నిఖిల్ చీఫ్ గా కొనసాగడం చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. అతని ప్లేస్ లో ఇంకొకరు రావడం బెటర్, సింపుల్, వెరీ ఈజీ అయిపోద్ది. ఇట్లా అయిపోతే వెరీ ఈజీగా అయిపోద్ది. లాస్ట్ 3 వీక్స్ ఇప్పుడు 4th వీక్ కూడా నాకు తెలిసి నేను ఒకటి అనుకుంటున్నాను. విషయం ఏంటంటే ఒకవేళ ఫస్ట్ వీక్ ఎక్సెప్ట్ ఫస్ట్ వీక్, సెకండ్ థర్డ్ వీక్ లో నిఖిల్ చీఫ్ గా కాకుండా చాలా మంది నామినేట్ చేసేవాళ్ళు. నిఖిల్ అసలు చీఫ్ గా ఉండడం వల్ల చాలా సార్లు బతికిపోయాం అనిపిస్తుంది నాకు. అదే నేను అదే చెప్తున్నాను, నిఖిల్ చీఫ్ గా కాకపోయింటే చాలా మంది నామినేట్ చేసేవాళ్ళు కావచ్చు. చీఫ్ ఎందుకు అలాగే కొనసాగుతుంటారు మళ్ళీ? అంటే ఐ మీన్ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ డెసిషన్ కరెక్ట్ గా లేకపోయి ఉంటే, ఆట కరెక్ట్ గా లేకపోయి ఉంటే 4 వారాల నుంచి కంటిన్యూస్ గా చీఫ్ కొనసాగడం అంటే మామూలు విషయం కాదు కదా. అది ఎట్లా సాధ్యం? మరి ఎందుకు కంటిన్యూటీ ఉంటుంది అంటారు? కొంచెం గేమ్స్ పరంగా బాగానే ఆడుతుంటాడు నిఖిల్, అదేం లేదు. కానీ ఈ మధ్యలో డౌన్ అయ్యాడు. ఫస్ట్ నుంచి ఉన్న దానికి అయితే కంటిన్యూ బాగానే ఉంది. ఈ మధ్యలో డౌన్ అయిపోవడం అనేది నాకు తెలిసి ఫర్దర్ గా ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ ఖచ్చితంగా పడుతుంది. బట్ నా అనాలిసిస్ ప్రకారం అయితే చీఫ్ గా మనోడు డ్రాప్ అయిపోతారు, తీసేస్తారు అనిపిస్తుంది. లైక్ ఇట్లా అభయ్ ఎట్లా జరిగింది. ఇప్పుడు ఫస్ట్ చీఫ్ అయిపోయాడు, సెకండ్ వీక్ లో, థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు. నాకు తెలిసి ఇదే రిపీట్ అవుద్దని అనుకుంటున్నా. నిఖిల్ ఉండకపోవచ్చు చీఫ్ గా ఉండకపోవచ్చు నెక్స్ట్ వీక్ నుంచి. ఆ ప్లాన్ అయిపోద్ది అనుకున్నాను నేను. అడిదికి స్ట్రాంగ్ ప్లాన్ ఉంది సీతది, ఇడిదికేమో నిఖిల్ చాలా వీక్. పరంగా వీక్ కాదు అక్కడ. నీకు విషయం ఏంటంటే సోనియా గేమ్స్ ఆడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది పృథ్వీ అగ్రెషన్ అది వర్కౌట్ కాదు. ఇప్పుడు మన పృథ్వీని నామినేట్ చేసిన వాళ్ళంతా ఇదే కారణం మీద నామినేట్ చేశారు. అసలు తగ్గించుకోవాలి అని చెప్తూ అదే నామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు మణికంఠ ఉన్నాడు, మణికంఠ ఎమోషనల్ అనుకుంటే చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఇంకా ఒక నిఖిల్ ఆడితే ఆడాలి. కానీ బిగ్ బాస్ లో టాస్క్ అన్ని ఒకే నిఖిల్ ఆడితే నడవదు. అందరు కలిసి ఆడితేనే ఒక ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో నిఖిల్ అనేది ఎక్కువ రోజులు ఉండడం నాకైతే కనిపించట్లేదు. వీళ్ళ ప్లాన్ లోకి వచ్చిన యష్మి కూడా లాస్ట్ మూమెంట్ లో బాల్ కూడా లాస్ట్ దాకా వెళ్ళి కింద పడేసింది. సో ఆమె కూడా పెద్ద ఇంట్రెస్ట్ గా ఆడుతున్నాడు నాకైతే కనిపించట్లేదు. నాకైతే ఏదో ఈ ప్లాన్ పాడు చేద్దామనే ఉదయంతో వచ్చినట్టు అనిపించింది. ఒకటి ఇంకో విషయం, అక్కడ కూడా నిఖిల్ కూడా అబ్జర్వేషన్, ఓకే మన ప్లాన్ ని సంథింగ్ ఇక్కడ అక్కడ చెరవేయడానికి వచ్చిన అన్నట్టు అనడం కూడా ఒక విజన్, మంచి విజన్ తోటి ఆలోచించాడు. బట్ పక్కన ఉన్న సోనియా గురించి ఆలోచించాడు. ఆ విజన్ ఏదో సోనియా మీద ఉంటే బాగుండేదేమో, సోనియా మీద ఉంటే బాగుండేది. ఫుల్ గా సోనియాకి సరెండర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అయిపోయింది అసలు. ఓకే, ఇప్పుడు సోనియా టాపిక్ ఎన్నిసార్లు వస్తుంది కదా, నిజంగా సోనియా పైన అంత తీవ్రంగా నెగిటివిటీ కానీ బయట కాదు. ఇన్ని రోజులు ఒక పర్సన్ గురించి నెగిటివిటీ బయట వచ్చేది, బయట ట్రోలింగ్ ఇలా జరిగేది. ఒక ఆమెకు అగెన్స్ట్ ఒక ఇంట్లో ఒక మొత్తం ఇల్లే ఒక సెపరేట్ అయిపోయింది అంటే ఏ రేంజ్ లో ఆమె పైన నెగిటివిటీ రీజన్ ఏమై ఉంటుంది దానికి? అసలు చూస్తే ఎవరికైనా ప్రేక్షకులకైనా ఎవరికైనా చూస్తుంటే ఆమె ప్లీజ్ సోనియాకి అర్థం కావట్లేదు కానీ చూస్తుంటే యష్మి అన్నట్టు నువ్వు వాళ్ళిద్దరిని ముంగట పెడతావు, నువ్వు మాత్రం వెనుకుంటావు, నడిపిస్తావు. అది 100%. ఆమె మాట్లాడిన దాంతో ఇంకా అసలు సోనియా మీద ఫుల్ నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి. అప్పటి వరకు యష్మి కొన్ని గేమ్స్ జరుగుతున్నప్పుడు, టాస్క్లు జరుగుతున్నప్పుడు ఆమె బిహేవియర్ నచ్చక చాలా మంది తిట్టుకున్నారు యష్మిని. బట్ ఎప్పుడైతే సోనియాని ఆమె రివెంజ్ లో తిట్టిందో అప్పటి నుంచి యష్మికి ఫ్యాన్స్ అయిపోయారు, చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. పాజిటివ్ వచ్చేసింది. ఆమె అంటే చాలా మంది లైక్ చేసే వాళ్ళు పెరిగారు. ఒక ఆమెకంటూ యష్మి కంటూ ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. అబ్బా ఏం తిట్టిందిరా బాబు, మంచి పాయింట్స్ మాట్లాడింది, తిట్టినా కూడా పాయింట్స్ బేస్డ్ గా మాట్లాడిందిరా, పాయింట్ బేస్డ్ గా మాట్లాడింది అన్న ఒక పేరు పోయింది ఆమె. ఆమె నెగిటివ్ తగ్గించుకుంది, ఈమె మీద నెగిటివ్ పెరిగింది జనాలకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు ఒకరితోనే మాట్లాడడం. యష్మి ఇప్పుడు సోనియా సిలిండర్ అయితే పృథ్వీతో మాట్లాడుతుంది, అయితే ఇలాగే సోఫాలో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, చేలు పట్టుకోవడం, వీళ్ళతో హగ్ చేసుకోవడం, ఇదే మాట్లాడుతుంది. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు కదా. ఒక నీకు ఆదిత్యంతో ఎప్పుడన్నా మాట్లాడినట్టు కనిపించిందా? లేదు. లొల్లే పెట్టుకుంటే లొల్లే. ఓకే, నామినేషన్ అన్నప్పుడు నామినేట్ చేస్తారు అయిపోద్ది. మళ్ళీ వెళ్ళి మాట్లాడొచ్చు కదా, నబిల్తో మాట్లాడొచ్చు కదా.
ఓకే చీఫ్ సంచాలక ఫెయిల్ కావచ్చు ఎవరనేది ఒకసారి అన్ని సార్లు అందరు కరెక్ట్ కాదు కాదు కదా. మనం జడ్జ్ చేసిన ఈయనంత పెద్దగా చేసింది లేదు లేదు కదా ఆ. ఈమె వెళ్ళి మాట్లాడొచ్చు కదా ఎంతసేపు వీళ్ళిద్దరితోటే ఉంటే చూసేవాడికి ఏమవుద్ది అట్లాగే ఉంటది ఇంకా ఉల్టా ఏమంటుంది, నేను ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు రావట్లేదు, వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తారు, ఆ. నువ్వు వెళ్ళొచ్చు కదా వాళ్ళ వెళ్ళొచ్చు కదా ఓ స్టెప్ నువ్వే తీసుకోవచ్చు కదా నెక్స్ట్ స్టెప్ వాడు తీసుకుంటాడు కావచ్చు కదా ఒక స్టెప్ నువ్వెందుకు తీసుకోకూడదు దగ్గరికి. ఎంతసేపు వీళ్ళ ఎంతసేపు అయితే నిఖిల్ అయితే పృథ్వీ వీళ్ళిద్దరితోటే వండుకుంటూ తిరిగితే ఇంకా నయం మన అభి అభయ్ నవీన్ లేడు ఆ, ఉంటే అతనితో కూడా కోఆర్డినేషన్ ఉండే ఉండేది. అవును. అప్పుడు మనోడు బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది కానీ ఇలాగే ఉంటే సోనియాని అసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తున్నాడు అసలు బిగ్ బాస్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అర్థం కావట్లేదు సోనియాని అవును. అంటే ఆఫ్ కోర్స్ లాస్ట్ 2 వీక్స్ నుంచి నామినేషన్ లేదు. లేదు ఈ సేఫ్ week అయిపోయిందిలే ఇప్పుడు అదొకటి next question కూడా అదే. సో ఇంత నెగిటివిటీ ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఈ వీక్ నామినేషన్ లో ఉంది. అవును సో నామినేషన్ ఈ నెగిటివ్ ఈ వీక్ నామినేషన్ లో ఉన్న ఏకైక మహిళ ఉమెన్ ఆమెనే ఆమెనే. సో ఈ నెగిటివిటీ అంతా ఈ నామినేషన్స్ లో ఆమె పైన ఎఫెక్ట్ పడి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? నాకైతే ఎప్పుడైతే ఈ యష్మి గట్టిగా వేసుకుందో అంటే మీన్స్ అన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడి వేసుకుందో జనాలు కూడా వాటన్నిటికీ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అవును. సో దానికి తోడు ఇప్పుడు నిఖిల్ ప్లాన్ లో ఉన్నది ఈ మొక్కతే మీన్స్ యష్మి కూడా స్వాపే వచ్చింది. సో ఆమె 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 వల్ల వీళ్ళ వల్ల వెళ్ళిపోలేదు ఆమె ప్లాన్ లోకి అనేది విషయం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఆమె కూడా తెలిసిపోయింది. తెలుసు ఈవెన్ నిఖిల్ కూడా నాకు తెలుసు అని అనుకుంటున్నా మరి అన్నది అన్నది ఆమె పోగని అన్నది మీ ఇద్దరు అంటే వాళ్ళకి ఇష్టమే, ఒక నేను ఉండడం వల్లే వాళ్ళందరూ రాలేదు నన్ను హేట్ చేసుకుంటారు అని చెప్పేసి ఆమె కూడా అన్నది. అంతే. సో ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది. బట్ అయితే నాకు తెలిసి బిగ్ బాస్ కొన్ని పిచ్చులున్నాయి బిగ్ బాస్ కు ఏంటి కొంచెం గ్లామర్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయడం రతికలాగా లాస్ట్ ఎపిసోడ్ లో అందరూ మోనాల్ గారు జరిగి కంటిన్యూ చేశాడు కదా ఏం ఆడకుండా ఏం చేయకుండా. సో ఈ పర్పస్ లో సోనియా కొనసాగచ్చు చెప్పలేం. నేనైతే అంత తొందరగా అయితే గంటేసే అవకాశం లేదనిపిస్తుంది. ట్రయాంగిల్ లవ్ ఇట్లాంటి మసాలాలు కావాలి బిగ్ బాస్ కి కాబట్టి ఈ కంటిన్యూ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. సో ఒకవేళ కంటిన్యూ అవుతే ఈ ఒక్క పాయింట్ మీద కంటిన్యూ అవుతుంది అంతే తప్ప అసలు ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. సోనియా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి బిగ్ బాస్ ఉంది పాయింట్ మసాలా నడిపియాలి అంతే తప్ప అసలు ఏం లేదు. మసాలా నడిపియాలి, నామినేషన్స్ లో ఫుటేజ్ వస్తుంది, కామెంట్ చేసుకుంటూ మంచిగా రచరచ చేస్తుంది. సో ఇవన్నిటికీ ఉంటాయి కాబట్టి ఆమెను కంటిన్యూ చేస్తారు. లేదు ఓకే ఇప్పుడైతే నాకు ఆమెనైతే బయటికి పంపించే అవకాశం అయితే లేదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇక ఈ కంటెస్టెంట్ల విషయం పక్కన పెడితే ఈ సీజన్ లో ది బెస్ట్ బాంబ్ వెలుస్తున్నాడు బిగ్ బాస్. ఒక్కరు కాదు 2 కాదు ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. 2 వారాలు టాస్కులు 12 టాస్కులు వీళ్ళు ఆడుకుంటూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ నుంచి అంటే ఇన్ని రోజులు కొంచెం నెగిటివ్ లో నడుస్తుంది కాబట్టి గేమ్ ను టర్న్ చేద్దామని బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్న పాయింట్ అంటారా, నిర్ణయం అంటారా దీన్ని? ఫస్ట్ వీక్ ఏ బిగ్ బాస్ సీజన్ అయినా ఫస్ట్ 2 వీక్స్ నార్మల్ గానే అంటే మీన్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. అంటే కొత్తోళ్ళు వాళ్ళు ఎట్లా ఆడతారు ఏం చేస్తారు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి అసలు మసాలా ఉంటది బిగ్ బాస్ లో. ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మందిని పెట్టాడు. టాస్క్లు కూడా చాలా మామూలు టాస్క్లు పెట్టలేదు. నిన్న ఫుడ్ టాస్క్ చూసాం అసలు అది హైలీ ఇంపాసిబుల్ ఒకళ్ళు తినడం అనేది. ఎంత ఆకలైన అయినా కూడా అంత తినలేడు. టాస్క్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఆ వైల్డ్ కార్డ్ అలాగే ఉంది. ఇంకా మిగిలిన 10 టాస్క్లే ఉన్నాయి. 10 టాస్క్లు మాత్రం ఈ 10 టాస్క్లు ఇంకెంత గట్టిగా ఉంటాయో చూడలేం. ఒకవేళ వాళ్ళ టాస్క్లలో ఫెయిల్ అయిపోతే వైల్డ్ కార్డ్ రేస్ వచ్చినప్పుడు అందరికి గట్టి పోటీ ఉంటుంది. వైల్డ్ కార్డ్ వచ్చిన తోటి గట్టి పోటీ ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ ఇంకా రసవత్తరంగా ఉంటది. వచ్చిన వాళ్ళకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటది. వచ్చినోడు ఇంకా ఎట్లాంటి వాడో తెలియదు. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఇప్పుడు వైల్డ్ కార్డ్ లోపలికి ఎంట్రీ ఇచ్చే వాళ్ళు కూడా ఈ ఆటను చూస్తుంటారు. వాళ్ళ ప్లస్లు మైనస్లు ఏంటో వీళ్ళు ఆల్రెడీ తెలుసుంటే ఒక లెక్క అనేది ఒకటి ఉంటది వాళ్ళకి ఎవరేంటి అనేది. వచ్చి వాళ్ళ బిహేవియర్ ఇట్లా వాళ్ళ తగ్గట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళ ఆట ఏంది వాళ్ళ స్ట్రాటజీ ఏంది అనేది అక్కడ చూపిస్తారు. సో వాళ్ళకు వీళ్ళ గురించి తెలియదు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వాళ్ళకు తెలియదు వీళ్ళ గురించి. సో వాళ్ళు మెల్ట్ అవ్వడానికి చాలా కష్టం అవుద్ది. సో ఈ బిగ్ బాస్ ఇంకా సూపర్ ఉంటది ఇంకా. సో అదే టర్న్ ఇవ్వడానికి ఈ డెసిషన్. yes కొంచెం నాకు ఎందుకో ఈ డౌన్ అవుతుంది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చాలా లేట్ గా ఉంటది బిగ్ బాస్ లో. అసలు 3 వారాలు అయిపోయింది అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే తేవడం అనేది కొంచెం డౌన్ గా అయింది బిగ్ బాస్. అందుకే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని పెట్టాడేమో అనిపిస్తుంది నాకు. కొంచెం డౌన్ అయింది అన్నట్టు అనిపిస్తుంది బిగ్ బాస్. అందుకే తీసుకొచ్చాడేమో అనిపిస్తుంది. సో ఈ దీంతో అయితే బిగ్ బాస్ ఇవ్వడం అనేది ఖాయం ఫిక్స్. ఓకే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన టాస్క్ల గురించి మాట్లాడుకుంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గేమ్ ఆడిన తర్వాత ఒకరు గెలుస్తారు,
గెలిచిన వాళ్ళ దాంట్లోకి ఒకరు వెళ్ళిపోయి ఒకరు రావడం ఉంటుందా, లేకపోతే అందరిని కలిపి ఒకటేసారి లాస్ట్ గేమ్ లో రివీల్ చేస్తారా? ఎలా ఉండబోతుంది బిగ్ మీరు బాస్ అనుకుంటున్నారు? అనేది ఇప్పుడున్నది అయితే అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఒక డిసిషన్ అనేది ఎవరికి తెలియదు. తెలీదు. ఒక ఊహించిన ట్విస్ట్ అది. ఇప్పుడు టాస్క్లు కూడా చూస్తుంటే ఆ బెలూన్ టాస్క్ ఓకే, ఇట్స్ పాసిబుల్, చేయొచ్చు దాన్ని, కొంతవరకు సాధ్యం. ఆ ఫుడ్ టాస్క్ చాలా కష్టం. ఇప్పుడు అట్లాంటి టాస్క్లు ఏమి ఇస్తాడో తెలియదు, అట్లా ఇంకెన్ని టాస్క్లు ఉన్నాయో తెలియదు. సో ఒకవేళ మ్యాక్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు చేయడం కష్టమే అనిపిస్తుంది, ఎంట్రీ పాసిబుల్ అనిపిస్తుంది, ఎంట్రీ పాసిబుల్ అనిపిస్తుంది. సో అంత మందిని ఒకటేసారి దించితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ నేను డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నా, ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనిపిస్తుంది. ఓకే ఓకే. సో డబుల్ ఎలిమినేషన్ అయినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంటర్ రావడం అనేది పాసిబులే కదా. సో ఈసారి బిగ్ బాస్ లో ఏమైనా జరగచ్చు, ట్విస్ట్ అంటాడు కాబట్టి ఈ ట్విస్ట్ లో డబుల్ ఎలిమినేషన్ పోయి డబుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావచ్చు కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా, ఉన్నది కదా అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఒక 8 మందిని తీసేసారు అనుకుందాం, వీళ్ళు ఆటలు ఆడేసి 8 మందిని తీసేసిన అనుకుందాం. నేనైతే అనుకోవట్లేదు. అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేను నా డౌట్ ఒక నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మిగిలిరు, అది లాస్ట్ 2 వీక్స్ తర్వాత 4 మిగిలిరు. అక్కడ ఆ 4 ఎంట్రీ ఇచ్చేస్తారా? అది ఎలా ఉండబోతుంది అనేది మీ అజంప్షన్. 4 ఒకేసారి ఎంట్రీ చేయకపోవచ్చు, బట్ అది ఎపిసోడ్ రేటింగ్ తగ్గడం, అంత మసాలా లేకపోవడం, ఇట్లాంటి టైంలో బిగ్ బాస్ ఇట్లాంటి వీళ్ళను పెట్టొచ్చు అని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకు కూడా చూసే వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఏ రేటింగ్ ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది అనేది మనకంటే ఇంకెక్కువ వాళ్ళకే తెలుసు కాబట్టి. సో బేస్డ్ ఆన్ రేటింగ్ ఆ మసాలా ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడు వీళ్ళని ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేస్తామో అనిపిస్తుంది. ఓకే. సో ఫైనల్గా 4th వీక్ ఆట గురించి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి, దాని తర్వాత దాని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? కంక్లూడ్ చేసేద్దాం. కంక్లూషన్ అంటే ఇప్పటి వరకు కొంచెం తగ్గింది అనుకున్న ఆట నిన్న ప్లాన్లతోటి మళ్ళీ ఒక పట్టాలు ఎక్కింది అనిపిస్తుంది నాకు. ఒక పట్టాలు ఎక్కింది. ఇక ప్లాన్లో ఇటు ఎవరు లేకపోవడం, అటు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్ ఉండడం అనేది ఇప్పుడు ఈ టాస్క్లలో నిఖిల్ ఒకవేళ కొడితే మాత్రం జాక్ పాట్ అంతే. ఈ సిచ్యువేషన్ లో అంటే ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ నిఖిలే, ఇంకెవరు లేరు. ఇంకా వాళ్ళు ఆడే వాళ్ళు లేరు, అంత గట్టి పోటీచ్చే వాళ్ళు లేరు అందులో ఎవరు. అడిగి చూస్తే ప్లాన్ సూపర్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. నైనిక వీళ్ళైనా నైనిక నిన్న బాల్ దానిలో కూడా ఆమెకు అసలు బాల్ అందట్లేదు వేద్దామంటే, కొంచెం ముందుకు వెళ్తే అయిపోద్ది. అయినా కూడా చాలా బాగా ఆడింది, స్పోర్టివ్గా ఆడింది ఆమె. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో. సో ఆట ఇంకా సూపర్ గా ఉంటుంది, టాస్క్లు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి, బిగ్ బాస్ పెట్టే టాస్క్లు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. సో చూసే వాళ్ళకి కూడా మజా మరింత మజా ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఇంకా సూపర్ ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది. ఆ నాగార్జున ఏదైతే రేటింగ్ చెప్పాడో అది ఇప్పుడు క్రియేట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఇవాల్టి టాక్.